పాకుండా నేను ఎంతగా ప్రార్థన చేస్తానో, ఎన్ని ఉపవాసాలు ఉంటానో, ఎంతగా కన్నీరు కరుస్తానో, ఎంతగా దేవుళ్ళు ఎదుగుతానో, నాకు ఒక్క అబ్సెంట్ కూడా ఈ సంవత్సరం లేదు చర్చిలో అని అనుకుంటున్నావేమో నువ్వు. అయినప్పటికీ నాకు ఎందుకు నష్టం, అయినప్పటికీ నాకు ఎందుకు కష్టం, అయినప్పటికీ నాకు ఎందుకు ఇరుకు, నాకు ఎందుకు ఇబ్బంది, నన్ను చచ్చిన స్థితిలో దేవుడు ఎందుకు ఉంచాడు, లేవలేని స్థితిలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు, అనేక హేళనగానో అవమానకరంగానో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను బాగు చేయడానికి, అక్కడితో నీ దోషం అంతా పోవడానికి, నువ్వేదో చేయరాని దోషం ఏదో చేస్తుందంటావు, అది అక్కడితో ఆపేయడానికి, అది అక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీ పైన జాలి చూపిస్తున్నాడు కాబట్టి అది అక్కడితో ఆగిపోవాలని ఆశపడుతున్నాడు. అదే జాలి లేని వాడైతే ఏమవుతుంది, వదిలేస్తాడు. ఏమయ్యి అయిపోతామో తెలియకుండానే అయిపోతాం. కానీ మనం ఆ విధంగా కాకుండానట్లుగా, మనము జాగరూకులం అగునట్లుగా, మనం బ్రతుకున్నట్లుగా, ఫలించినట్లుగా అనేక